వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కజ్జికాయలు గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, మైదాతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. జల్లెడ పట్టిన గోధుమ పిండి 2 కప్స్ తీసుకుంటున్నాను. మైదా యూజ్ చేయాలి అనుకుంటే 1 కప్ గోధుమ పిండి 1 కప్ మైదా అలా తీసుకోవచ్చు. ఇందులో పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలానే ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఆయిల్కి బదులు గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ అలానే సాల్ట్ పిండిలో కలిసేలాగా ఒకసారి మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అదే కన్సిస్టెన్సీలో డవ్ ప్రిపేర్ చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలానే మరీ పల్చగా కలుపుకూడదు, మీడియంగా కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ సైడ్కి పెట్టాలి. పిండి నానేలోపు కజ్జికాయల్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వేరుశనగ పప్పు 1 కప్ తీసుకున్నాను. గోధుమ పిండి మెజర్ చేసిన కప్తోనే వేరుశనగ పప్పు మెజర్ చేసుకున్నాను. 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటే 1 కప్ వేరుశనగ పప్పు తీసుకున్నాను. లో ఫ్లేమ్లో ఉంచి వేరుశనగ పప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేరుశనగ పప్పుని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలానే తురిమిన ఎండు కొబ్బరి 1/2 కప్ తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ఇలా తురిమైనా వేసుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసి ఇందులో అయినా వేసుకోవచ్చు. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. అలానే బెల్లం పొడి ఇందులో వేసుకోవాలి. నేను జాగరీ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. నార్మల్ బెల్లం తీసుకోవాలి అనుకుంటే అది పొడి చేసి మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను ఇది జాగరీ పౌడర్ యూస్ చేస్తున్నాను. మెజర్మెంట్ 1 కప్ తీసుకుంటున్నాను. బెల్లం పొడి 1 కప్ ఇందులో వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పిండి బాగా నాని సాఫ్ట్గా అయింది. ఈ పిండిని చిన్న బాల్స్గా చేసుకోవాలి. మరీ చిన్నవిగా కాకుండా పూరీకి ఏ సైజులో అయితే చేస్తామో సేమ్ అదే సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని బాల్స్గా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని పొడి పిండి కొంచెం చల్లుకుంటూ పూరీలాగా ఒత్తుకోవాలి. ఇలా పూరీలా ఒత్తుకున్న తర్వాత ఇవి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇవి మొత్తం ఒకేసారి ప్రిపేర్ చేస్తే అంటుకుపోతాయి. అందుకని నేను ఫస్ట్ ఒక 5 ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్క దానిలో స్టఫింగ్ పెడుతున్నాను. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసిన స్టఫింగ్ పౌడర్ని ఇందులో 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ అలా పెట్టచ్చు. ఈ స్టఫింగ్ బయటికి రాకుండా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫోల్డ్ చేసి సైడ్స్ అన్నీ స్టిక్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని సైడ్స్ చుట్టూ గట్టిగా ప్రెస్ చేస్తే అది స్టిక్ అయిపోతుంది. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది బయటికి రాకూడదు. ఇలా సైడ్స్ అంతా బాగా స్టిక్ చేసిన తర్వాత ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి.
స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఒక్కొక్కటిగా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయకూడదు. హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే పైన కలర్ వస్తుంది, లోపల సరిగా కుక్ అవ్వదు. అందుకని లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత స్లోగా తిప్పుతూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల కజ్జికాయలు చాలా క్రిస్పీగా వస్తాయి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ కలర్లోకి వచ్చాక ఇవి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇదే విధంగా మిగతావి కూడా 2 or 3 అలా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కజ్జికాయలు ప్రిపేర్ చేయడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెసేనండి. అయినా సరే కొంచెం కష్టపడి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము అంటే బయట తెచ్చుకునే స్నాక్స్ కన్నా ఇది హెల్దీ అని చెప్పచ్చు. ఈ కజ్జికాయల్లో నేను ప్రిపేర్ చేసిన స్టఫింగ్ వల్ల కజ్జికాయలు చాలా టేస్టీగా వచ్చాయి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.